అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? మీకైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుందా ఎడిటింగ్ అనేది నేను PSCCలో అయితే చెప్తానన్నమాట. స్టెప్ బై స్టెప్ ఫుల్ ట్యూటోరియల్. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి గాయ్స్, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంతకంటే ముందు మీరు కొత్తగా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి గాయ్స్. వ్యూస్ తక్కువ ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఓకే గాయ్స్, ముందు మీరైతే PSCCని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ కానీ మీ దగ్గర లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ బాత్తో కనిపిస్తుంది కింద ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఫోటో లైబ్రరీ అని వస్తుంది. ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసి నేను కింద బ్యాక్గ్రౌండ్ స్టాక్స్ PNG అన్నీ ఇచ్చాను అనమాట, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గాయ్స్, నేనైతే ఇది తీసుకుంటాను. గాయ్స్, కార్ ఎందుకు తీసుకున్నానంటే ఇదైతే మనం బ్లర్ చేస్తాం కాబట్టి ఏదైనా కొద్దిగా హై లుకింగ్ ఉండాలి బ్లర్ అంటే. బ్లర్ అయితే మనం చాలానే బ్లర్ పెట్టుకోవాలి. ఒక 21.6 పెట్టుకోండి గాయ్స్ మీరు కూడా. ఓకే, నేను టిక్ ఇచ్చేస్తాను. ఓకే, ఇదనమాట మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ కింద కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ కట్ చేసుకున్న ఇమేజెస్ అంటే నేను ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గాయ్స్, ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. క్రోమ్లో చాలా సింపుల్గా చెప్పాను అనమాట. ఓకే గాయ్స్, దీన్ని ఇలా పెద్దగా చేసుకోండి. ఓకే గాయ్స్, పెద్దగా చేసుకున్నాక మీరు కింద అయితే టిక్ ఇచ్చాను అనమాట. టిక్ ఇచ్చేసిన తర్వాత పైన కనిపిస్తుంది ఎఫెక్ట్స్ పక్కన అండ్ మొత్తం, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫేడ్ అయితే మీరు చాలా వద్దు గాయ్స్, మీకు మీ ఫోటో తగ్గట్టు చేయండి. ఓకే, మీరైతే ఇలా చేయండి అనమాట. ఓకే గాయ్స్, ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు కింద మీకు PNG ఇచ్చానని చెప్పాను కదా, దాన్ని అయితే ఇక్కడికి రంపించుకోండి అనమాట. యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని అయితే మీరు ఫుల్ చేసుకోండి గాయ్స్, ఫుల్గా కరెక్ట్గా పైన అయితే ఉండేటట్టు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత గాయ్స్ దీని అయితే సెంటర్ పాయింట్కి అయితే వద్దు, పైన పెట్టుకోండి అనమాట. పైన బాగుంటుంది వింగ్స్ మొత్తం ఒకటి గాయ్స్. ఇప్పుడు ఏమంటే టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కింద కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఆ వింగ్స్ అనేదాన్ని ఫోటో కిందకి రంపించుకోండి అనమాట. ఓకే గాయ్స్, చూసారు కదా బ్యాక్ అయితే వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు సింపుల్ గాయ్స్, ఇంకేం లేదు. ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను మీకు ఒక క్వైట్ కోడ్ ఇచ్చాను అనమాట, దాన్ని ఇచ్చాను కదా, మీరు దాన్ని ఇక్కడ రంపించుకోవాలన్నమాట. దాని మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికైతే వచ్చేస్తుంది. గాయస్, ఇది కూడా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. టిక్ ఇచ్చి ఇదైతే వెనకాలంటే దీని అయితే పైన పెట్టుకోండి గాయస్. అన్నిటికంటే పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలాగంటే ఇక్కడ ప్లస్ పక్కన ఒకటి కనిపిస్తుంది కదా, ఒక 2 సెట్స్ మొత్తం, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ బ్లెండ్ మోడ్ అని కనిపిస్తుంది, ఇక్కడ నార్మల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు చాలా వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్క తీసేయండి. ఇప్పుడు పైన అండ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మధ్యలో ట్రాన్స్ఫార్మ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే అది మీరు జరుపుకోవచ్చు. ఇదనే కాదు, ఏ ఫోటో అయినా దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ కొడితే మీరు అయితే జరుపుకోవచ్చు అనమాట. దీన్ని అయితే మనం కింద తెచ్చేద్దాం, కరెక్ట్గా కింద ఉన్నట్టయితే చూద్దాం దీన్ని. ఓకే గాయ్స్, పర్ఫెక్ట్ అయిందనమాట. పర్ఫెక్ట్గా సెట్ చేసేదానికి ట్రై చేయాలి. ప్రతి సెంటర్ పాయింట్కి అయితే ఇది సెట్ అయిందనమాట. ఒక టిక్ ఇచ్చేయండి. ఓకే గాయ్స్, ఇదనమాట. ఇప్పుడు ఏం లేదు, మీరు సింపుల్గా మీ ఫోటో మీద అయితే క్లిక్ చేసి పైన ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బేసిక్ చాలా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద థర్డ్ లైన్లో ఫస్ట్ ఇదిలో HDR లుక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి అనమాట. ఇదైతే మరీ ఎక్కువ పెట్టుకోకూడదు గాయ్స్, ఎప్పుడు HDR లుక్ అనేది మీడియంగానే ఉండాలి. నేనైతే ఒక 30 కూడా 5 కూడా వద్దు, ఒక 26 వరకు పెట్టుకుంటాను. ఓకే గాయ్స్, స్టిక్ ఇచ్చేద్దాం. ఓకే గాయ్స్, ఈ ఫోటో అయితే చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ మీరు ఇక్కడ మీరు డన్ మీద అయితే క్లిక్ చేయండి. పైన లెఫ్ట్ సైడ్ పైన డన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేసి ఇదైతే మీ ప్రాసెస్ అయితే ఇప్పుడు అయిపోలేదు గాయ్స్, మీ గ్యాలరీలో అయితే సేవ్ అయ్యి ఉండదు. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ కింద ప్లస్ మొత్తం కనిపిస్తుంది కదా, దాని పక్కన దాని మీద క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేయండి. ఇప్పుడైతే మీ ఫోటో గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోయింది గాయ్స్, నేను చూపిస్తాను మీకు. ఓకే గాయ్స్, గ్యాలరీలోకి అయితే వచ్చేసింది అనమాట. దీని ఫోటో అయితే చాలా మంచిగా వచ్చిందనమాట. మీరైతే మంచి క్లారిటీ ఉండే ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి గాయ్స్. ఇది అవుట్పుట్ అయితే మంచిగా ఇస్తుంది PSCC చెప్పాలంటే. పిక్షాట్ కంటే ఇది కొద్దిగా క్లారిటీ మంచిగా ఉంటుందనే చెప్పాలి. ఓకే గాయ్స్, మీరైతే ఎడిటింగ్ అయితే వాళ్ళకి ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి గాయ్స్. కొత్త ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.